అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ యొక్క అన్ని రంగాలలో దిగ్విజయంగా ముందు వైపుకు నడపాలని, మీరందరూ కూడా ఇదివరకు ఎలాగైతే నన్ను ప్రోత్సహించారో ఆ విధంగా మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని, మీకు ఆశించినటువంటివి మీకు చేరువవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేటుగా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో దయచేసి ఎవరు కూడా అన్యతగా భావించవద్దు. ముందుగా వీడియోలోకి వెళ్తే మన కేసరి విజయ్ కుమార్, మనకు తెలుసు విజయ్ రెడ్డి, కాకపోతే మనోడు ఆ రెడ్డి అని పెట్టుకోవడానికి చాలా భయపడుతుంటాడు. ఎందుకంటే రెడ్డి అని చెప్తే మళ్ళీ ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా మెసేజ్ వెళ్ళదు అనే భయంతో మనోడు విజయ కేసరి అంతవరకే మెయింటైన్ చేస్తాడు. ఆంధ్ర పోడ్కాస్టర్ మనోడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కార్పొరేటర్లు ఎక్కువ మంది ప్రేమిస్తున్నారు. జగన్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. గతంలో వైనాట్ 175 అన్నప్పుడు 151 వద్దున్నటువంటి జగన్ గ్రాఫ్ కాస్త ఒక్కసారిగా 11 సీట్లకి 11కు పడిపోయింది. ఎందుకంటే 175 కొడదామంటే 11కు వచ్చాయి, అంటే 164 మైనస్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ చాలా అమాంతంగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేటర్లు, ఎందుకంటే వాళ్ళకు ఒక పర్సనల్ ఎజెండా ఉంటుంది. ఆ పర్సనల్ ఎజెండా ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి లెవెల్స్ అంటే ఆలోచన విధానంతో, కాబట్టి ఎవరు నెక్స్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేటువంటి క్లారిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కార్పొరేటర్ కంపెనీలు విరాళాలు ఇచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసినా కూడా అన్ని విరాళాలని క్రాస్ చేయలేకపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే జగన్ గ్రాఫ్ పెరిగిపోయింది. 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అసలు వాడు నేను చెప్పేదానికంటే మా ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి గారిని చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనోడు చాలా బొద్దుగా చాలా అమాయకంగా ఏమి తెలియని లెక్కన చెప్తూ ఉంటాడు. సరే ఒకసారి మన విజయ్ కేసరి చెప్పిన లెక్క ప్రకారం చూద్దాం. ఎందుకంటే మనోడు ఇప్పుడు కాదు, ఏ రోజు నుంచి కూడా మనోడు చాలా తెలివి కలవడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సరే ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మన స్టేట్ లో జగన్ గారి పార్టీ వైసీపీకి టాప్ పొజిషన్ లో డొనేషన్స్ వచ్చాయి. అంటే ఏంటి దాని అర్థం చూడండి. వైసీపీకి 2024-25 ఇయర్ లో 140 crores డొనేషన్స్ వచ్చాయి. టీడీపీకి 83 crores మాత్రమే, జనసేన పార్టీకి 25 crores మాత్రమే. టీడీపీ అండ్ జనసేన వీళ్ళిద్దరికి కలిపినా కూడా 108 crores మాత్రమే వచ్చాయి. వేరాజ్ జగన్ గారు వైసీపీకి 140 crores డొనేషన్స్ వచ్చాయి. మనం అంటే ఫేక్ ప్రాపగండాస్ నమ్మేస్తాం. 14 లక్షల కోట్లు అప్పు అంటే నమ్మేస్తాం. 30,000 మంది ఉమెన్ మిస్సింగ్ అన్నా కూడా మనం నమ్మేస్తాం. కానీ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ కంపెనీస్ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనలా పిచ్చోళ్ళు కాదు కదా. వాళ్ళు ఏది నమ్మరు, గ్రౌండ్ రియాలిటీ చూసి డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఈ టమ్కి వేస్తున్న ఫేక్ ప్రాపగండాస్ అన్నిటిని పక్కన పెట్టి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ని విని చూసి 4 సార్లు వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, డొనేట్ చేస్తారు. సో గోయింగ్ బై సిబిఎన్ గారు ఎవ్రీడే టమ్కి రోజు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయో, లక్షల జాబ్స్ క్రియేట్ అయిపోతున్నాయో అనే టమ్కీలన్నీ నిజమైతే ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అందరూ సపోర్ట్ చేయాల్సింది, ఎక్కువగా డొనేట్ చేయాల్సింది సిబిఎన్ గారికి కదా. ఆన్ ద అదర్ హ్యాండ్ సెంట్రల్ లెవెల్లో డొనేషన్స్ ఎలా వచ్చాయో బీజేపీకి 6,000 2024-25 అంటే 2024 మేబీ ఎలక్షన్ టైమ్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ పార్టీలో పెద్ద ఎత్తున కావాల్సినటువంటి విరాళాలను ప్రొవైడ్ చేశారు. సో ఆ డేటా పక్కన పెట్టేసేయండి. 24 తర్వాత మీరు 25ని కౌంట్ చేసుకోవాలి. అంటే 25, 26 కౌంట్ చేస్తే పెద్ద ఎత్తున విరాళాలు కానీ జగన్మోహన్ రెడ్డికి వస్తే దాని గురించి మనం మాట్లాడాలి. సరే ఇప్పుడు మీరు 2024 నుంచి 25 వరకు మీకు టాప్ లిస్ట్లో ఎవరు డొనేట్ చేశారు, ఎవరు ఇచ్చారు డబ్బులు అనేది ఇస్తే ఎవరుంటారు? అపోలో ఫార్మసీ వాళ్ళు, లేకపోతే పిన్నం శరత్చంద్రారెడ్డో, లేకపోతే మెగా కృష్ణారెడ్డో, లేకపోతే అయోధ్య రామిరెడ్డో, అలా ఇలా చెప్పుకుంటా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ పదవుల్లో అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయనకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి. 2024కి టాప్ అంటే ఎలక్షన్స్ క్లోజింగ్ టైం నాటికి కూడా మీరు కౌంట్ చేసుకోవాలి.
సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చింది ఎవరు, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి సత్సంబంధాలు అని ఈ డేటా కూడా మీరు బయట పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాలిచ్చి మొహం మీద వస్తారు, మీ మొహం మీద. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి చందాలు, అంటే పార్టీకి ఇచ్చినటువంటి చందాలు ఏ రూపంలో వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళు గతంలో వైసీపీ ద్వారా ఎంత రాజకీయ లబ్ధి పొందారు, ఇలాంటివన్నీ డేటా కూడా మీరు పెట్టగలిగితే బాగుంటుంది. ఊరికే అశ్విద్ధామాత కుంజర ధ్వని అన్నట్టు మాకు 140 కోట్లు వచ్చేసాయి కాబట్టి ప్రజల్లో మా గ్రాఫ్ అమాంతంగా 11 నుంచి 170 225కు పెరిగిపోయింది అనేటువంటి సొల్లు మాటలు డమ్కా ఇస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. విజయకేశ్ రెడ్డి 2024 మీరు 20 అంటే మే దాకా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో జనవరిలో మీరు వైనాట్ 175 అంటూ రాగాలు దీర్ఘాలు తీశారు. ఆ రోజు మీరు ఎవరైతే అంటున్నారో, ఆ రోజు మీరు ఎవరైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి జగన్మోహన్ రెడ్డికి ఎంత పొందింది, ఎంత లబ్ధి పొందాడు జగన్మోహన్ రెడ్డి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు కిడ్ప్రో ద్వారా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పెట్టుబడి పెడుతున్నారు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే 140 కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసావు, టాప్ పొజిషన్లో ఉందన్నారు. మీ వైసీపీ కార్యకర్త ఎవరు అమెరికాలో ఒక వ్యక్తి ఏదో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు, అతను మెడికల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, పాపం అతని దగ్గర డబ్బులు లేవు, ఫండింగ్ రైజ్ చేద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కూడా పెట్టారు. మరి కృష్ణారెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారికి 140 కోట్లలో కనీసం ఆఫ్టర్ ఆల్ 20 లక్షలు 25 లక్షలు మీ పార్టీ తరపు నుంచి ఫండింగ్ ఇవ్వలేరా? మీ పార్టీ తరపున ఫండింగ్ ఇవ్వలేరా? అలాంటి వాటి గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, మనకు 140 కోట్లు వచ్చింది నిజమే కదా, విరాళ రూపాయలు వచ్చింది వాస్తవమే కదా, అందులో నుంచి ఒక 20 లక్షలు అంటే మేబీ అసలు చెప్పుకోవాలంటే 0.1% అంటే అంత చిన్న అమౌంట్ని కూడా మీ కార్యకర్త కష్టాలలో ఉన్నాడు, మీ కార్యకర్త చావు బతుకుల్లో ఉన్నాడు అంటే ఆ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎఫర్ట్ పెట్టలేదంటే మీ పార్టీ ఏంది, మీ పార్టీ స్టాండ్ ఏంది, మీ పార్టీ బతికేందో నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఊరికే నాకు కార్పొరేటర్లు అంతా కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరిగిపోయింది, కేంద్ర ప్రభుత్వాలతో నేను బీజేపీతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి సినారియో కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను చెప్పింది నిజమైనటువంటిది కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కార్పొరేటర్గా ఉన్నటువంటి అంటే కార్పొరేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారితో కరచలం చేయడానికి ఇష్టపడతారా? జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవడానికి ఇష్టపడతారా? ఎందుకంటే ఎవరైతే కలిసి నడుస్తాడో, ఎవరైతే కలిసి తిరుగుతాడో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కోకొల్లలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో షేక్ హ్యాండ్ ఇచ్చి రాజకీయాలలో కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక కార్యకలాపాల్లో చేతులు పెట్టిన ప్రతి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏదో నిన్నగాక మొన్న లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారితో సాక్షిలో ఉన్నటువంటి గోవిందప్పని తీసుకెళ్ళి లోపల పడేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. నీకు ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన పెట్టేస్తే ఆయనతో కరచలనం చేసిన ప్రతి వాడికి జైలు జీవితం అనేది పరిచయం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి జైలు జీవితం, ఎందుకంటే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తాడు, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని లీగల్ మనీగా మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అది పార్టీ ఫండ్ రావచ్చు, మరేతర కారణాల వల్ల రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి డబ్బుల్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్ గ్రాఫ్ పెరిగిపోయింది, అమాంతంగా 225కి టచ్ అయిపోయింది. రేపు మేమే అధికారంలోకి వస్తాం, లేకపోతే ప్రజలు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా మాకు దాసోహమయ్యాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ఏం ఆలోచిస్తున్నాయి? మళ్ళీ జగన్ వస్తే ఏంటి, మేము ఇండస్ట్రీలు పెడితే రేపు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే మా బతుకులు ఏంటి, మా పరిస్థితి ఏంటి? ఇది కదా కార్పొరేటర్ల ఆలోచన. ఓపెన్గా మాట్లాడుతున్నారు. గతంలో చాలామంది ఎన్ఆర్ఐస్ మేము జగన్ ప్రభుత్వం గుండా ఇబ్బంది పడ్డాం, జగన్ ప్రభుత్వం గుండా ఇబ్బంది పాలయ్యాము కాబట్టి మాకు మళ్ళీ జగన్ వస్తే ఏంటి అని చెప్పేసి బహిరంగంగానే లోకేష్ని అడుగుతున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా మాకు ఈ కార్పొరేట్ దిగ్గజాలంతా మాకు పెట్టుబడులు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హవా పెరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ర్యాకెట్ లాగా దూసుకుపోయింది. ఏంటి అసలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్
ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, భారీ విరాళాలు ఇచ్చింది ఎవరో మీరు ఒక్కసారి మీ రిపోర్ట్స్ బయట పెడితే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, మీ పార్టీ ద్వారా రాజకీయ ఉనికి పొందిన వాళ్ళు, మరే ఇతర జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం కోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి అక్కడ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు తప్పనిచ్చి అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, అది నేను అందుకే చెప్తున్నా, దొంగల ముఠా కంపెనీ అది. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవడు సిద్ధంగా లేడు, ఎవరు డొనేట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్కు హానికరం అనేది ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేటర్ దిగ్గజాల ఆలోచన చేస్తున్నారు. ఏదో మీ రాజకీయ తృప్తి కోసం మీలాంటి పేటీఎం బచ్చాగా నేను అడుగుతున్న చింతాప్రతి, నువ్వెంత డొనేట్ చేసావమ్మా? నువ్వెంత ఇచ్చావు? నువ్వు తీసుకోవటమే కానీ ఇచ్చేది మీకు అలవాట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి 2024లో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వసూలు చేసిన డబ్బులు తీసుకొచ్చి కంపేర్ చేసుకొని భారతదేశంలోనే అత్యధిక ఫండ్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే వాళ్ళ కార్యకర్తల కష్టాల్లో ఉన్నారంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు. అలాంటి వాళ్ళ గురించి గ్రాఫ్ పెరిగిపోయింది. రేపు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం. అరే విజయకేసరి ఏదైనా దిమాకుండి మాట్లాడాలి. దిమాక్ ఉందో పోయిందో నాకైతే అర్థం కావట్లే. నువ్వే నాకు పెద్ద బాల మేధావిని, దమ్ముంటే నీకు ఎవడెవడు మీ పార్టీకి ఎవడెవడు ఫండింగ్ ఇచ్చాడు, ఎంతెంత ఫండింగ్ ఇచ్చాడు లిస్ట్ బయట పెట్టు. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికేదో ఒక ఫిగర్ చెప్పేసి మాకు కార్పొరేటర్ దిగ్గజాలంతా మా వైపు నిలబడ్డారు, మాకు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సెంట్రల్లో కూడా మోడీ వైపు నిలబడ్డారు కాబట్టి మోడీ అధికారంలోకి వచ్చాడు, మోడీ గారితో మీరు లాంటి కేడీ గారు ఆలోచన చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి మనమేందో మన స్థాయి ఏందో. ఏది ఏమైనా అన్నకి ఇంకొక 250 కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక వైసీపీ జెండా ఎగరదు. ఎగరడానికి కార్పొరేట్ కంపెనీలు సిద్ధంగా లేవు. ఆయన వస్తే పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి రెడీగా ఉన్నాయి.